ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 13, 14 శ్లోకాలు చూద్దాం. ఇప్పటి వరకు సత్వరజస్తమో గుణాలంటే ఏంటి, వాటి యొక్క లక్షణాలు మనము చూసాము. ఇప్పుడు తమో గుణం యొక్క లక్షణాలు ఏంటో అది మిగిలిపోయింది. 13వ శ్లోకం చూడండి. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. కురునందన, కురువంశంలో పుట్టినటువంటి అర్జున, తమో గుణం యొక్క లక్షణాలు ఏంటో తెలుసా? అప్రకాశ అప్రవృత్తిశ్చ. అక్కడ చిన్నగా అవగ్రహం ఒకటి వచ్చింది. ఆ అవగ్రహం ఉంటే ఏంటంటే పదం విడదీసినప్పుడు తర్వాత వచ్చే పదానికి అకారం వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అప్రకాశ అప్రవృత్తిశ్చ. అప్రకాశము అంటే ప్రకాశం లేకపోవటం, అంటే చీకటిమయమైనది, అంధకారమయమైనది. అప్రవృత్తి, ప్రవృత్తి అంటే ఒక పని జరగటం. రజోగుణంలో ఏం చెప్పారు? ప్రవృత్తి ఆరంభ, ఒక పని మొదలవటం, ఒక కదలిక అనేది ఉండటం. కానీ తమో గుణంలో అప్రవృత్తిశ్చ, అప్రవృత్తి అనేది ఉండదు. అసలు పని అనేది, ఓ కదలిక అనేది ఏమీ ఉండదు, జడత్వం. కాబట్టి ఏ పని ఆరంభించకుండా ఉండటము తమో గుణం యొక్క లక్షణం. అప్రకాశము అంటే అంధకార బంధురము, అప్రవృత్తి ఏ పని చేయకుండా అలాగే జడంగా పడి ఉండటం. ప్రమాదో మోహ ఏవచ, ప్రమాద మోహ ఏవచ. ప్రమాదము అంటే నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్. మోహం, మోహం అంటే ఏంటి? మబ్బుల్లాంటి, అంటే ఒక నిజాన్ని మబ్బులు ఎలా, సూర్యుని మబ్బులు ఎలా కమ్మేస్తాయో, సత్యాన్ని మాయ అలా కమ్మేస్తుంది, అబద్ధాలు అలా కమ్మేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే అసత్యమైన దాన్ని సత్యం అనుకుంటాము, కాబట్టి దాన్ని మోహం అంటారు. అసత్యమైన వాటి మీద పిచ్చి ప్రేమని పెంచుకోవటమే మోహం. అశాశ్వతమైన వాటి మీద ఎక్కువగా ఆసక్తి, ఇష్టాన్ని పెంచుకోవటం ఆ మోహం. తమస్యేతాని జాయంతే, ఈ తమస్సు వల్ల ఇవన్నీ కూడా పుడతాయి. జాయంతే అంటే పుడతాయి. ఈ స్వభావం అనేది ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో జనిస్తాయి. ఇలాంటి లక్షణాలు వివృద్ధి, అలాగే వృద్ధి చెందుతాయి. తమస్సు ఇంకా ఎక్కువైన కొద్దీ ఈ లక్షణాలన్నీ ఎక్కువ అవుతాయి. నిద్ర, మోహము, ప్రమాదం ఇవి. 14వ శ్లోకం. ఇప్పుడు ఈ శ్లోకాల్లో ఏంటంటే 14, 15లో 16 కూడా ఈ రజస్సు, తమస్సు, సత్వం, ఈ 3 గుణాలు ఎక్కువగా అంటే ప్రిడామినెంట్ గా ఉండి ఒక మనిషిలో, అతనికి ప్రళయకాలం వచ్చినప్పుడు అంటే మరణకాలం వచ్చినప్పుడు ఏ గుణం అయితే అధికంగా ఉంటుందో ఆ గుణం వల్ల అతను ఎలాంటి లోకాన్ని చేరుకుంటాడనేది ఈ శ్లోకాల్లో చెప్తారు. చూడండి. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్. దేహభృత్ అంటే దేహధారి, మనమే దేహాన్ని ధరించిన ఒక జీవి. ప్రళయం యాతి అంటే అతనికి మరణకాలము ఎప్పుడైతే పొందుతాడో, యదా సత్వే ప్రవృద్ధేతు ఆ మరణకాలంలో అతనిలో సత్వగుణం అనేది ప్రవృద్ధంగా ఉంటుందో అంటే ఎక్కువగా ఉంటుందో, తదా ఉత్తమ విధాన్ లోకాన్ ఉత్తమమైనటువంటి
లోకాలని అమలాన్ ప్రతిపద్యతే. అమలాన్ అంటే నిర్మలమైనటువంటి పవిత్రమైన లోకాలకి, దివ్యమైన లోకాలకి అతను వెడతాడు అని అర్థం. అంటే మంచి గతి అనేది ఉంటుంది అని. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. స్వస్తి.